మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సతీష్ కుమార్. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ముస్లిం సోదరులను దృష్టిలో ఉంచుకొని వారికి అనేక పథకాలు అయితే అందజేయబోవడం జరుగుతుంది. ఈ పథకాలపై వాళ్ళ అభిప్రాయం ఏమిటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు? మన్సూర్ అహ్మద్. మన అమరావతి రాజధానిలో హజ్ నిర్మాణం అయితే చేపడతామని సీఎం గారు ప్రకటించడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం? హజ్ హౌస్ అనేది మనకి రెండు రాష్ట్రాలు కలిసినప్పటి నుంచి కూడా ఉండింది. సపరేట్ అయిన తర్వాత దాన్ని చాలా అవసరం ఉండింది మనకి. యాక్చువల్లీ దాన్ని ఎప్పుడో నిర్మించాల్సిన దాని గురించి మన చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం చెప్పారు, కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు. ఇప్పుడు ఎంత తొందరగా అయితే అంత తొందరగా నిర్మించుకుంటే హజ్కి యాత్రకి వెళ్ళే వాళ్ళ కోసం చాలా ఉపయోగకరం అవుతుందని, దాన్ని ఎంత తొందరగా నెక్స్ట్ ఇప్పుడైతే హజ్ ఇప్పుడే కంప్లీట్ అయింది. ఈరోజు బక్రీద్ పండగ కాబట్టి నెక్స్ట్ బక్రీద్ పండగ కల్లా మళ్ళీ హాజీలో ఒక 1 month ముందే వెళ్తారు. దాని లోపే హజ్ హౌస్ కంప్లీట్ చేసుకుంటే మన కమ్యూనిటీకి కానీ మన రాష్ట్రానికి కూడా ఒక హజ్ హౌస్ ఉందని, ఇతర రాష్ట్రాలకు ఉన్నట్టు కూడా మనకు కూడా ఒక గౌరవం ఉంటుందని, దాన్ని తొందరగా కంప్లీట్ చేయాలని ఆశిస్తున్నాను. ఓకే సార్. అయితే మన రాష్ట్రంలో ముస్లిం సోదరులకు 4% వరకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏమి? ఇది ముఖ్యంగా మనం ఒక గుర్తించాల్సిన మాట ఏంటంటే, దీంట్లో ఈ 4% రిజర్వేషన్ అనేది ముస్లిం కమ్యూనిటీకి సంబంధించింది కాదు, ముస్లింలో బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించింది. ఎవరైతే ఫైనాన్షియల్ గా వీక్ గా ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఈ 4% రిజర్వేషన్ అంతా ముస్లిమ్స్ అందరికీ రావట్లేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి. దేశంలో కేంద్రంలో అయితే కానీ రాష్ట్రంలో అయితే కానీ అందరూ గుర్తించాలి. ఈ 4% ఇవ్వడం వల్ల ఎవరైతే ముస్లిమ్స్ లో బ్యాక్వర్డ్ గా ఉన్నారో, ఎలా ఎస్సీ ఎస్టీస్ కి బీసీస్ కి ఇచ్చి వాళ్ళని కొంచెం ఎకనామికల్ గా కంట్రీ డెవలప్మెంట్ కోసం వాళ్ళని డెవలప్ చేయడానికి ఎలా ట్రై చేస్తున్నారో, అలాగే ముస్లిమ్స్ కూడా డెవలప్ అవ్వాలి అంటే బ్యాక్వర్డ్ గా ఉన్న ముస్లిమ్స్ కి ఈ 4% రిజర్వేషన్ అనేది రాజ్యాంగం చేసి, దాని గురించి మళ్ళా ఇంకెవరు పాయింట్అవుట్ చేయకుండా దాని ఒక రాజ్యాంగ రూపం మార్చేసి వాళ్ళకి ఒక స్టాండర్డ్ గా ఇవ్వాలని ఆశిస్తున్నాం. మా ప్రభుత్వం నుంచి ఇంకేమన్నా మీరు సహాయ సహకారాలు పొందాలని భావిస్తున్నారా? ప్రభుత్వం అనేదండి ఏ పార్టీది ఏర్పడినా ప్రభుత్వం అనేది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కోసం ప్రభుత్వం అది. అన్ని కమ్యూనిటీలని డెవలప్ చేయాలి. మెయిన్ వెల్ గా మనం ఏమనుకుంటున్నామంటే, మన రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధానిని మనం ఒక మంచి రాజధానిని నిర్మించుకొని ప్రపంచం మొత్తం చూసే విధంగా ఒక రాజధాని ఉండాలి. మన స్టేట్ డెవలప్ అవ్వాలి. స్టేట్ డెవలప్ అవ్వడం వల్ల ఆటోమేటిక్ గా అన్ని కమ్యూనిటీస్ డెవలప్ అవుతాయి, అందరూ డెవలప్ అవుతారు. దాని వలన అది ముఖ్యంగా మనం చూసుకోవాలి. సెకండ్ ఇష్యూ ఏంటంటే, పొలిటికల్లో కూడా ముస్లిమ్స్ కి మంచి మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ముందుకు నడిపించి ముస్లిమ్స్ ని కూడా పొలిటికల్ గా దాని ప్రకారం ఎస్సీ ఎస్టీ లీడర్స్ ని, ముస్లిం లీడర్స్ ని, ప్రతి కమ్యూనిటీ నుంచి లీడర్స్ ని ముందుకు తేవాలి. దాని వలన అందరూ కలిసి పనిచేసే వాళ్ళు అవుతారు. స్టేట్ డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.